మనం జరుపుకుంటున్న ఒక తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఒక బై ఎలక్షన్కి కారణం అండి. బై ఎలక్షన్లో జరుగుతున్న అన్నీ మనం చూసాము. సో ఏం జరుగుతుంది ఏంటి, మనము వాసవి బృందావనం, కల్పతరు, బ్రిగేడ్, లక్ష్మీ కాంప్లెక్స్ అండ్ జనప్రియ మేము చేసుకున్న ఒక ఈ వాసవి అందరం కలిసి చేసుకుంటున్నాం సార్. మా ఓట్లే మనకు 1400 నుంచి 1500 ఓట్లు ఉంటాయి. ప్రతిసారి ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే జూబ్లీ హిల్స్లో జరిగితే ఎలక్షన్స్ ఎప్పుడు వన్ సైడ్ ఎలక్షనే. ఈసారి కూడా వన్ సైడే జరగబోతుంది. ఆ వన్ సైడ్ కూడా గులాబీ జెండా, దట్ ఈస్ బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్ విత్ హ్యూజ్ మెజారిటీ. ఎందుకు చెప్తున్నామంటే గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఒక సీఎం స్థాయిలో ఉండి మాట్లాడుతున్న మాటలు కానీ ఎంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారంటే సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక 4 సార్లు బై ఎలక్షన్ కోసం వచ్చారు కాన్వాసింగ్. దట్ షోస్ ఇస్ ఫ్రస్ట్రేషన్. లెట్ మీ స్టాప్ దేర్ నౌ. చిన్న సార్ మా అందరికీ ఉన్నది ఏంటంటే సార్, హరీష్ రావు గారు, కృష్ణారావు గారు మీకు తెలిసిందే, మేమందరం అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరము జిహెచ్ఎంసీ ట్యాక్స్ మార్చి లోపలే కడతాం. and we never use any GHMC people inside. We have our own staff, our own housekeeping, our own people, and we are always taxpayers at first. 60% are IT people, remaining are business people, always tax. Maaku GHMC ki mem istuntame, we are part of GHMC. Maaku unna oke oka samasya back gate drainage samasya. దానికి మా వాళ్ళందరూ అడిగి మేము వెళ్ళి చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి చివరి లాస్ట్ 10 years నుంచి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కానీ ఇద్దరు బీఆర్ఎస్ఏ, జిహెచ్ఎంసీ నుంచి ఉన్నది కూడా బీఆర్ఎస్ఏ, అందరూ బీఆర్ఎస్ ఉండి మాకు కాలేదు 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎలా అవుతుంది అనే ఒక చిన్న క్వశ్చన్ సార్ అందరికీ. హరీష్ రావు గారు ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కరి మనలో మెదులుతుంది. దానికి మీరు ఇచ్చే అష్యూరెన్స్ సభాముఖంగా ఒకటి, ఈసారి బీఆర్ఎస్కు ఓటు వేయవలసిన అవసరం ఏంటో నేను ఒక 2 సార్లు చెప్తాను సార్. నా ఉద్దేశంలో ఏంటంటే 10 సంవత్సరాలలో జరిగిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అండ్ సెక్రటరియేట్, ప్రగతి భవన్, అండ్ యూ టేక్ ఇట్ యాజ్ అమరవీరుల స్తూపం, అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇవి ఏవి కూడా ఎప్పుడు కూడా మన ప్లాన్లో లేనివి, ఎవరు కూడా అనుకోనివి సార్. ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ ఎండ్ చేసే అవకాశం దొరుకుతుంది. అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే దొరికింది. మేము కూడా ఐటీలో చాలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. నో బడీ కెన్ రియల్లీ ఫినిష్ ఇట్. ఆ విధంగా ప్రాజెక్టులను ఫినిష్ చేసి 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇండిపెండెన్స్ ఇండియా ఫస్ట్ టైం ఒక హిందూ టెంపుల్ని గవర్నమెంట్ అమౌంట్తో కట్టిన ఒకే ఒక గవర్నమెంట్ నా తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. Nobody in the world, nobody in India constructed it. That is where we are. And Shadi Mubarak Kanivandi, any program we have taken excellent, and especially Kaleshwaram lift irrigation project, world first lift irrigation project, we successfully completed. And metro project we successfully completed, though we didn't start but we completed. And like that I have 10 projects, but in 2 years what Congress government has done. ఒక్కసారి మనందరం గుండె మీద చేసుకొని ఆలోచిద్దాము. Let me stop here. And let me call upon Sri Tanniri Harish Rao to give us a message, what we are going to get it. And sure, మాధవరం కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. మీకు సమస్య అంతా తెలుసు, ప్లీజ్. హరీష్ రావు గారికి, వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. మీ ఏదైతే డ్రైనేజ్ సమస్య అనేటటువంటిది గోపీనాథ్ కాదు బతుకున్నప్పుడే మీ అందరిని తీసుకొచ్చి నా దగ్గర రావడం జరిగింది. ఆ రోజున 30 లక్షలు శాంక్షన్ చేసి దాన్ని ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేశాం. ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి సమస్య ఉందో అది కొద్దిగా రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వక వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు పర్మిషన్కి అప్లై చేశాం. అయితే పాండాంగనం చేత లైన్ వేశారో ఆ రోజు గోపీనాథ్ గారు ఎంబడి వచ్చి నన్నే తీసుకెళ్ళి మా పబ్లిక్తో మాట్లాడి కొద్దిగా వేయించాం. రైల్వే పర్మిషన్ రాగానే అది నేను మొన్ననే మీకు అన్ని అపార్ట్మెంట్లు చెప్పాను, మళ్ళా చెప్తా ఉన్నాను, ఆ బాధ్యత కుక్కటిపల్లి ఎమ్మెల్యేది, వేయించే బాధ్యత నాది. మీ కాన్స్టిట్యున్సీ జూబ్లీస్ అయినప్పటికి కూడా మా పబ్లిక్ నొప్పించవలసిన అవసరం నేనుంది. మీకు కూడా తెలుసు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు పెద్ద స్లమ్ పాండురంగ నగర్, ఆ బాధ్యత, ఆ శాంక్షన్
దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఎలక్షన్ అనేది బై ఎలక్షన్ ఇది. ఇంకా మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ గేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మేము పని చేయకపోతే రేపు గేటర్లో చూపెట్టవచ్చు. నేనేమంటున్నా, మీరు 3 అపార్ట్మెంట్లకు ఏ సమస్య మేజర్గా ఉందో కూడా తెలుసు మీకు. ఇవాళ దీనికన్నా ముఖ్యంగా ఉంది. సరే, అది నేను పబ్లిక్లో చెప్పలేం, కానీ మరి అది కూడా మరి మీరు ఆలోచన చేసుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి సమస్యను తీసుకొచ్చి మీకు ముందు పెట్టారు. 1-2 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఈ రోజున కొనుక్కుంటే ఏ రకంగా ఇబ్బంది జరుగుతుంది మీకు తెలిసేయాల. ఎడ్యుకేటెడ్స్ అందరు కూడా ఇప్పుడు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, తిరుగుతున్నారు. మన పక్కకు నా కాన్షియన్సే కదా కుక్కట్పల్లి. అడొక కోటి రూపాయలు శాంక్షన్ చేయమని చేస్తారేమో. అవతల సనత్ నగర్ ఉంది, ఇక్కడ కుక్కట్పల్లి ఉంది. జూబ్లీస్కి వస్తారు, కోట్లన్నీ బోర్డులు పెడుతురు, ఇనాగ్రేషన్ చేసిపోతారు. ఒక్కటన్నా వర్క్ స్టార్ట్ అయిందా? 24 గంటల కరెంటు బంద్ అయిపోయింది, వాటర్ సమస్య స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూస్తూ ఉంటే ట్రాఫిక్ సమస్య ఉంది. బాలనగర్ నుంచి ఆల్వెన్ ఫ్యాక్టరీ అండర్ పాస్ 80 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయమంటే 15 నెలలు 3 ఏళ్ల కింద మేము దాన్ని ఫౌండేషన్ చేసి రైల్వే పర్మిషన్ కూడా ఇప్పిస్తే వర్క్ స్టార్ట్ చేయట్లేదు. మీ ట్రక్ పార్క్ కాడ ఏదైతే కుక్కడపల్లి ట్రక్ పార్క్ దగ్గర అంబేద్కర్ విగ్రహం బాలనగర్ నుంచి వచ్చి ఎర్రగడ్డ పోయేది 180 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేసి కేటీ రామారావు గారు దానికి టెండర్ చేసి అన్నీ చేస్తే దానికి కనీసం వర్క్ స్టార్ట్ చేయట్లేదు. ఆ బ్రిడ్జ్ అయితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఎక్కడ ఆ రోజు చేసినటువంటి 360 కోట్ల రూపాయల బ్రిడ్జెస్ కుక్కడపల్లి కాన్షన్స్ ఎర్రగడ్డకు సంబంధించిన బ్రిడ్జెస్ ఈ రోజు వరకు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ అయ్యి కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయినప్పుడు కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేయట్లేదు. ఇలా వస్తురు మంత్రులు దొరుకుతురు, మేమున్నాం, గవర్నమెంట్ ఉన్నాం, చేస్తామని మీరు చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ నగరానికి 23 నెలల లోపల 23 పైసల పని అయిందా? వాళ్ళు ఏం చేశారు? కుక్కట్పల్లి కాన్సెన్స్లో ఉన్నటువంటి 3000 కోట్ల రూపాయల ల్యాండ్లు అమ్మేశారు. మా రీసెంట్గా చెప్పే ఆ టైంలో నేను అన్న ఇది ఈ ల్యాండ్ ఉంది అమ్మేసేదన్నా ప్రజలకు ఉపయోగపడమని చెప్తే అది ప్రజలకే చెందాలి, ప్రజలకు తప్ప ఎవరికి వద్దని చెప్పి సుమారుగా 100 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తే హరిశన్ వినాలి. అది ఎలా 100 ఎకరాల ల్యాండ్ను ఇదే కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి నిన్న మొన్న అమ్మకానికి స్టార్ట్ చేశాడు. 3000 కోట్ల రూపాయలు అమ్మేశాడు. ట్రక్ పార్క్ అని చెప్పేసి 1985లో అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు దాన్ని. ట్రక్ పార్క్ అని తెచ్చి ఆ రోజు నుంచి ఆ రైతు దగ్గర ఎక్వైరీ చేసి కుక్కడపల్లిలో మీకు తెలుసు మెట్రో దగ్గర అన్ననే వచ్చి అప్పుడు అమ్మనీకి ప్రయత్నం చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అమ్మనీకి చేస్తే ఇదే హరీష్ రావు వచ్చి అడ్డం పడి దాని అమ్మకుండా 33 ఎకరాల ల్యాండ్ అమ్మకుండా చేస్తే దాన్ని నిన్న మళ్ళీ జీవో ఇచ్చిరని అమ్మకాన్ని పెట్టారు. అదొక 10,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ నగరాన్ని కనీసం ఒక పైసా కూడా అమ్మకుండా ప్రయత్నం చేసి బ్రిడ్జిలు కానీ అండర్ పాస్ కానీ వాటర్ లైన్లు కానీ ఎన్ని చేశామో మీకు తెలుసు. ఈ రోజున అన్ని చేసింది మనము. ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ గారు నాయకత్వంలో జరిగితే ఒక్క పని చేయలే. నేను ఎడ్యుకేటెడ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సాఫ్ట్వేర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇలా ఏ ఒక్క ఓటు వాళ్ళకి మీరు వేసే ప్రయత్నం చేసినా నిరుపేదలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ అహంకారం ఏ రకంగా అయింది అంటే నిన్న మా మీటింగ్ జరిగితే ఇదే ఎర్రగడ్డ డివిజన్లో మా మీటింగ్ సక్సెస్ కావద్దని ఇంటింటికి 5,000 6,000 రూపాయలు ఇచ్చి ప్రయత్నం చేశారు. నేను చీర ఇచ్చే ప్రయత్నం చేశారు, పైసలు ఇచ్చే ప్రయత్నం చేశారు. చేసిన ప్రజలు కట్టలు దెంపుకొని 15 నుంచి 20,000 మంది బ్రహ్మరథం పట్టిరి నిన్న ఎర్రగడ్డల్లో. నిన్న అంటే ప్రజలకు ఎంత ఆవేదన ఉందంటే మాకు 2,500 లేకపోయా, 4,000 పింఛన్ లేకపోయా. నేను మీ అన్నను ఓటేయమంటుంది మీ కొరకన్నా గబ్బుల కొరకు ఏమంటున్నా. ఇక 4,000 పింఛన్ వస్తుంది ఈసారి మన జూబ్లీస్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే. ఇక 2,500 వస్తాయి బీదోలకు. మీ ఇంట్లో పనిచేసేటోళ్ళకి ఇలా కనీసం డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. అందుకొరకే మీరు ఆలోచన చేయండి. వస్తున్నారు అంతా తిరుగుతున్నారు, మేమంటున్నారు. నిన్న ఒక దొంగ వచ్చిండు నిన్నటికి, ఆయన బీఆర్ఎస్లో గెలిచిండు. గెలిచి 1,100 కోట్ల రూపాయల ప్రాపర్టీని కబ్జా పెట్టిండు హైదరాబాద్లో. ఆయన వచ్చి నిన్న వచ్చి మీ దగ్గరకు వచ్చి ఊడవనికి వచ్చాడు. ఏ పార్టీలోనంటే పార్టీ చెప్పడాడు, టీఆర్ఎస్ అని చెప్పాడు, కాంగ్రెస్ అని చెప్పాడు. ఆడొచ్చి నిన్న క్లీన్ చేసిపోయాడు. అన్న వచ్చేసినా ఇక మొత్తం మావోలే ఉన్నారని చేతులు పెట్టిపోయాడు. ఇటువంటి దొంగలు అవసరం అంటావా? ఆలోచన చేయండి ఎడ్యుకేటెడ్ మీరు కూడా. 1,100 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో 11 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టి
ఇవాళ పార్టీ మారి ఏ పార్టీ ద్వారా అని అడిగితే నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీ నిన్ను అంటాడు, నిన్న వచ్చి కాంగ్రెస్ ప్రచారం చేసిపోయింది. నిన్న వచ్చి ఇక గీళ్ళ తల్లి మనకు చెప్పేటోళ్ళు ఆలోచన చేయండి. మీరు కూడా మీ సమస్య రెండు ఉన్నాయి, ఒకటి నేను చెప్పినా, ఒకటి నేను చెప్పలేకపోయినా. చెప్పిన మీ అధ్యక్షులకు హనుమంతరావు చెప్పినా, అది కూడా చెప్పా. 100కి 100 1 నుంచి 3 మంత్ల లోపల మీ ఉన్న సమస్య తీర్చే బాధ్యత మాధవరం కృష్ణారావు. కానీ మేము వేరేళ్ళకి ఓట్లేస్తాం, వేరేళ్ళకి లీడ్ ఇస్తాం అన్న, నువ్వు చేయమంటే నేను చేయను. నేను ఓపెన్ చెప్తున్నా, మాకు 100% చూపెట్టండి, నేను ఆన్నే కూర్చుంటా, మా పబ్లిక్ని ఒప్పిస్తా, చేపించే బాధ్యత నేను తీసుకుంటా, నేను మీకు ఇప్పించే బాధ్యత నాది. ఆ రోజు 30 లక్షలు చెప్పి శాంక్షన్ చేపించినా ఇంకా చిన్నప్పటి చేపించే బాధ్యత నాది. నేను ఎంత కమిట్మెంట్ ఉన్నో మీకు తెలుసు. హైదరాబాద్ నగరంలో 24 కాన్స్టిట్యున్సీలలో హైయెస్ట్ మెజారిటీ మాధవరం కృష్ణారావుకి ఇచ్చారు ప్రజలు. మాట ఇచ్చిందంటే తప్పని మనిషిని నేను మామిస్తున్నా, నా కాన్షియన్స్ కానుకోంది. మీ ముందున్నటువంటి 100 ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్ కేటీ రామారావు గారు పెట్టినటువంటి మాస్టర్ లోన్, అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. 100 ఫీట్ రోడ్ ఖచ్చితంగా చేపిస్తాం. దాని మీద కూడా మా శాసనసభ్యులను కూర్చుంటాం, 100 ఫీట్ చేస్తాం. ఒక 2000 మంది దాకా అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకు అవసరమైతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 ఫీట్ రోడ్డు చేయమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవు. జై హింద్.